నేర్చుకుంటారే మనం విందాం, ఇంక వేరే పనులు ఉన్నాయని. కానీ ఇప్పటికీ సంగీతం నేర్చుకోవడానికి మొహమాట పడకుండా నేర్చుకుంటూ ఉంటారు. దేనికోసం అంటే నేను పాడడం కోసం కాదు, చక్కగా ఎవరైనా పాడుతుంటే వినడం కోసం. వాడు పాడుతున్నటువంటి చాలా బాగా పాడుతున్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేయడానికి సంగీతం వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి శాస్త్రీయ ఈ చెప్పేటటువంటి రెండు విషయంలో సంగీతంలోకి ఈ సంవత్సరం చేరినటువంటి విద్యార్థులకు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి విద్యార్థుల కోసము మాత్రమే. అందరూ ఏం చెప్తారంటే, ఏ విద్యనైతే మనం తీసుకున్నామో విద్యను పూర్వనికషంగా ఎన్నాళ్ళైనా నేర్చుకోవాల్సింది ఉంటుంది. సంగీతంలో ఇంత అయిపోయింది, ఈ రోజుకి అయిపోయింది అనేమనదు. దీనిలోంచి ఎంతైనా తెలివి తీసుకోవచ్చు, జీవితాన్ని ఎంతైనా సంస్కారవంతం చేసుకోవచ్చు. ఎంచేతంటే సంగీతం అధ్యాత్మ విద్య. ఈ విజయంలో ఇప్పుడు సంస్కరింపబడినటువంటిది ఏదైతే ఉంటుందో ఇది వచ్చే జన్మతో తీసుకెళ్ళడం. మిగతావన్నీ పోతే భార్య నెక్స్ట్ జన్మకు ఉండదు, తల్లిదండ్రులు మారిపోతారు, అన్నదమ్ములు మారిపోతారు, గురువు మారడు, ఈ అధ్యాత్మ విద్య మారదు కూడా మనతో. దాని ఎడల భగవంతుని యొక్క వైపు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన చేస్తున్న కొలది, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న కొలది సంగీతంలో ఉండేటటువంటి మాధుర్యం కానీ ఉంటుంది. బాగా పాడేవనేటటువంటి దానికి కానీ, బాగా వాయించేవని కానీ ఉండేదానికి టెస్ట్ ఏమిటంటే, మనతో పాటు విన్నటువంటి వాళ్ళు మనం ఏ లోకంలోంచి పడామో ఆ లోకంలోకి తీసుకెళ్ళగలరు. మరి ఏ విద్యకి సంగీతమునందు ఉత్తమ లోకములోని ప్రయాణం చేసేటటువంటి గాయకుడు కానీ వాయించగాడు కానీ వినేటటువంటి శ్రోతను తన లోకంలోనే తీసుకెళ్ళారు. హనుమాచార్య రాసినటువంటి కీర్తనలు కానీ, త్యాగరాజు రాసినటువంటి కీర్తనలు కానీ ఏకో లోకం నుంచి రాశారు కానీ మనకు తెలియదు. ఇప్పటికీ పలుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళు ఏ లోకంలో నుంచి రాశారో ఆ లోకంలోనికి మెల్లగా మనం ప్రయాణం చేస్తాం. అలాగ మనం ప్రయాణింప చేయగలిగేటటువంటి సమర్థత రాసినటువంటి సాహిత్యంలో ఉన్నది, కట్టినటువంటి బాణీయంలో వినిపించేటటువంటి వాడు ఎవడైనా సరే ఏనాడు పాడినా సరే, ఏం పాడినా సరే ఆ లోకంలోనికి మనం తీసుకెళ్ళగలుగుతాం. అలా తీసుకెళ్ళలేకపోయాము అంటే మనం చేస్తున్నటువంటి సాధనలో ఏదైనా లోపం ఉన్నదని చెప్తాం. కూర్చొని కచేరీ ఇచ్చేటప్పుడు, కచేరీ ఉండేటప్పుడు గంటన్నర 2 గంటలు, మా చిన్నప్పుడు అయితే 4 గంటలు ఉండేది. చంద్ర వైద్యనాథ్ బాగుతారు కదా కచేరీ అయితే ఆయన చదువుకునేసరికి గంట అయ్యేట్టుగా ఉంటుంది. 8కు మొదలు పెడితే రాత్రి 2 వరకు కచేరీ లేవు. మాస్టర్ గారికి చూసి కచేరీ ఇప్పుడు గంట ఎవరు కచేరీ కూర్చోరు, అంటే బిజీ అయిపోయింది కాబట్టి 1-2 గంటల్లో కచేరీ ఉండేటప్పుడు అయితే ఏమాత్రం సంగీతం నందు ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మనకు ఎక్కడ సంగీతం జరుగుతున్నా సరే, ఎక్కడ కచేరీ ఉన్నా సరే వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం సమయం దొరికినా సరే ఒకసారి ఒక్కొక్క గాయకుడు కానీ గాయకుడు ఏముంటుందో వాళ్ళ దగ్గర ఉండేటువంటి విద్య ఒకసారి మనం ఆధ్యాత్మిక లోకాన్ని స్పృశింపజేస్తారు. అటువంటి ఆధ్యాత్మిక లోకమును స్పృశింపజేయడానికి నేర్పినటువంటి గురువు అతి నిరాడంబర మాస్టర్ అటువంటి వారు ఐవేలు శాస్త్రి గారు. నా అదృష్టం ఆయనతో పాటు ఈ నేళ్ళు కూడా ఈ సంగీత విద్యానుకులంతో పాటు ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి అనుగ్రహం మాస్టర్ గారు ఇచ్చినందుకు. అటువంటి ఆధ్యాత్మిక లోకములలో మీకేంటి సాధన చేసుకునేటటువంటి శిష్యులందరికీ మాస్టర్ గారు తీసుకెళ్ళగా కలిసి వస్తుంది. కార్యదర్శి నివేదిక. శ్రీ గురుభ్యో నమః. సభకి నమస్కారం. ఈ సంగీత జనకులం ఆవిర్భావం మనందరికీ తెలిసిందే. 1979వ సంవత్సరం